ఓవైపు మస్తాన్ సాయిని పోలీసులు విచారిస్తుండగా లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. మస్తాన్ సాయి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పింది. మస్తాన్ సాయి అనుచరుల నుంచి తనకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంది. ఈ కేసులో రాజ్ తరుణ్ అలాగే తాను చాలా నష్టపోయామని చెప్పింది. లావణ్య రాజ్ తరుణ్ విషయాలు పక్కన పెట్టి అసలు మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరారు. తాను 43 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చానని, తనకు న్యాయం జరగాలని కోరారు. అలాగే రాజ్ తరుణ్ కు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నట్లు లావణ్య పేర్కొన్నారు. తనకు మస్తాన్ సాయితో ప్రాణహాని ఉందంటున్న లావణ్యతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతము లావణ్య మస్తాన్ సాయిపై గతంలో రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసింది, ఇప్పుడు మస్తాన్ సాయిపై కంప్లైంట్ చేసింది. అసలు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, అసలు ఆ వీడియోలు మస్తాన్ సాయి ఉన్నటువంటి వీడియోస్ ఎవరి వీడియోస్, ఎవరు ఆ వీడియోస్ ఏ విధంగా చిత్రీకరించారు, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం లావణ్య ఉంది. లావణ్య అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. లావణ్య గారు, గతంలో మీరు రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేశారు, ఇప్పుడు మస్తాన్ సాయి కంప్లైంట్ చేశారు. అసలు ఓవరాల్ గా మీ కేసులో ఏం జరుగుతుంది? రాజ్ తరుణ్ పైన చేసిన కంప్లైంట్ తన ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు, నాకు దూరం అయిపోయినప్పుడు, నా మనిషి నాకు దూరం అయిపోయాడు అని కంప్లైంట్ చేశానండి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ప్రిజన్కి వచ్చి మస్తాన్ సాయి చెప్పిన మాటలు నేను నమ్ముకుంటూ, కానీ అతను ఆట ఆడుతున్నాడు, పగ తీర్చుకోవడానికి చేస్తున్నాడు అని తెలియలేదు అప్పుడు. బట్ పగ తీర్చుకోవడానికే చేస్తున్నాడు. బట్ మూల కారణం అయితే 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన వీడియో దగ్గరే అండి. అతను ఇప్పటికి కూడా 2 అమ్మాయిల వీడియోస్ అని చెప్తున్నాడు. కాదు, అతనికి హ్యాబిచువల్ గా వీడియోస్ చేసే అలవాటు ఉంది. మస్తాన్ సాయి ఎవరు, అసలు మీకు ఎట్లా పరిచయం అయ్యాడు? మస్తాన్ సాయి యునీత్ రెడ్డి అనే అబ్బాయి ద్వారా పరిచయం అయ్యాడు. యునీత్ రెడ్డి అతని గర్ల్ ఫ్రెండ్ మా ఇంట్లో ఉన్నారు. ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక 3 months ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము ఇక్కడ వీళ్ళ ఇంటికి వెళ్తున్నాము, వీళ్ళ ఇంట్లో షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పారు. పార్టీకి పిలిచారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మల్టిపుల్ డివైజెస్ లో ఒకటేమో ఆడియో చేస్తుంది, ఒకటేమో వీడియో చేస్తుంది. ఆ 2 కలిపి స్ట్రీమ్ అవుతూ అవతల పక్క ఎవరో చూస్తున్నారు అని అయితే అర్థమైంది. సో అవి అలాంటివి పాన్ వాటిల్లోకి ఎందుకు అతను పంపిస్తున్నాడో, లేదా అమ్ముతున్నాడా, లేదా అతను సేవ్ చేసుకుంటున్నాడా ఏంటి అన్నది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెప్పాలి. నాకు చేతనంతా నేను చేశాను, ఇచ్చాను. జనాలందరికీ కూడా కన్ఫ్యూజ్ అవ్వడంతో ఈ ఆడియో రికార్డ్ తీసుకొచ్చి ఈ ఆడియో రికార్డ్ రావడంతో కన్ఫ్యూజ్ అయిపోయి నా తప్పు ఇది అనుకుంటున్నారు. అంత ప్లాన్ చేసే క్రిమినల్ మైండ్ నాది కాదు. నేను ఏమీ చేయలేదండి. నేను అలాంటి పనులు చేయలే, బ్లాక్మెయిల్ లాంటివి ఏమీ చేయలేదు. నేను చేసిన తప్పులు నేను ఒప్పుకున్నాను. నేను ఎందుకు చేయాల్సి వచ్చింది కూడా చేశాను. నా మెయిన్ మోటివ్ ఫ్యూచర్ అమ్మాయిలు మస్తాన్ సాయి ట్రాపుల్లో ఈ రకంగా పడకూడదు, అంతే. మస్తాన్ సాయి వల్ల మీకు ప్రాణహాని అంటున్నారు కదా, అతనికి ఏం చెప్తారు? మీ టెండీ ప్రధానం ఏం చెప్పాలి అంటే, నేను క్వశ్చన్ చేసినందుకు నా పైన అటాకులు చేశారు. అటాక్ చేసినందుకు వెళ్ళి పెట్టిన కేవలం ఒక్క కేసు వల్ల నా మీద నా జీవితం ఇంత అయ్యేలాగా ఆడిన వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలేస్తారని కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇదే బాధ్యత అందరికీ సుమోటోగా ఉంటే ఖచ్చితంగా ఒకవేళ ప్రాణం పోయినా సరే వాళ్ళు ఇంకొకరి మీద ఇలా పడకుండా ఉంటారు. ఇదే నేను ఫైనల్ గా కోరుకుంటున్నాను. పార్టీల పేరుతో అమ్మాయిల్ని వీడియోస్ తీసి వారందరూ కూడా బ్లాక్ మెయిల్ చేసే దిశగా మస్తాన్ సాయి వెళ్ళబడినాడు. మరోవైపు దీనికి సంబంధించిన దాంట్లో అన్ని వీడియోస్, అన్ని రికార్డ్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మస్తాన్ సాయి వలన మరొక అమ్మాయి బాధపడకుండా ఉండడం కోసమే తను న్యాయ పోరాటం చేస్తున్నానని మాత్రం లావణ్య చెప్తున్న పరిస్థితి. విడన్స్ కత్తిరాతో సునీల్ టీవీ, హైదరాబాద్.